నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యంగా బీసీలకు న్యాయం చేస్తాం, బీసీలకు బడ్జెట్ విషయం కావచ్చు, కులాల వారీగా సైతం కూడా ఆ డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్లో అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చింది. దాంట్లో భాగంగానే బీసీలకి 42% రిజర్వేషన్లు కావచ్చు, దాంట్లో భాగంగా గౌడ్స్కి ఇచ్చినటువంటి చాలా హామీలు ఉన్నాయి. సో వాటన్నిటి పట్ల కూడా నెరవేర్చడంలో ప్రభుత్వం ఇప్పటికే విఫలం చెందినట్టుగా మనం భావించవచ్చు. దాని పట్ల ఇప్పటికే కుల సంఘాల వారిగా మీటింగ్లు పెడతా ఉన్నారు, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉన్నది. ఒకసారి మనం బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షులైనటువంటి చిరంజీవి సార్ మనం ముందున్నారు, ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఒక పక్కన గౌడ్స్కు సంబంధించినటువంటి విషయంలో సో జనగామ జిల్లాకు పేరు కావచ్చు, మిగతా సంబంధించిన వైన్ షాపులలో రిజర్వేషన్లు కావచ్చు, ఇట్లాంటి హామీలను ఇవ్వడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటి కూడా కులాల వారిగా ముఖ్యంగా బీసీలో ఉన్నటువంటి కులాలకు ఇచ్చినటువంటి హామీల్ని ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర సర్కార్ విస్మరించడంలో ఆంతర్యం ఏముందని చెప్పేసి అనుకుంటున్నారు సార్? ప్రభుత్వానికి ఇవ్వాలనేటువంటి చిత్తశుద్ధి ఉంటే 100% ఇంప్లిమెంట్ చేయొచ్చు. దీంట్లో ఫైనాన్షియల్ అంశాలతో ముడిపడ్డటువంటి డిమాండ్స్ ఉన్నాయి, అదేవిధంగా ఫైనాన్షియల్ కానిటువంటి అంశాలు కూడా అనేకం ఉన్నాయి. కానీ వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశం లేదు కాబట్టి ఏదో విధంగా తాత్పర్యం చేస్తూ కుంటి సాకులు చెప్తూ వీటన్నిటిని కూడా పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో ఇప్పుడు మేజర్గా గౌడ్స్కు సంబంధించిన ఇష్యూలో 25% మన షాప్స్లలో రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు ప్రామిస్ చేసినారు. అంతకుముందే 15% రిజర్వేషన్ ఆల్రెడీ పోయిన గవర్నమెంట్ ఇచ్చింది. 10% పెంచడం వల్ల వీళ్ళకి వచ్చే అదనపు నష్టం ఏంటి? ఎందుకు ఇవ్వరు? మరి ఎందుకు ఇచ్చినారు మీరు కామారెడ్డి డిక్లరేషన్లో? అదేవిధంగా ఎవరైనా గీతా కార్మికులు తాటి చెట్టు మీద నుంచి జారి ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షలు ఇస్తామన్నారు, ఎగ్రేషో ఇచ్చారా? జనగామ జిల్లాకు మీరు పేరు పెడతామన్నారు, మన పాపన్న సర్వాయి పాపన్న గౌడిది, మరి పెట్టారా? అట్లాంటప్పుడు మీరు ఎందుకు ప్రామిజులు ఇస్తారు? ఎందుకు మీరు ప్రజల్ని మభ్యపెడతారు? మభ్యపెట్టి మీరు ఎందుకు ఓట్లు వేయించుకుంటారు? మళ్ళీ ఆ తర్వాత ఎందుకు మీరు ఈ బిహేవియర్గా చేస్తారని అడుగుతున్నాం. అట్లనే కామారెడ్డి డిక్లరేషన్లో అనేకమైన హామీలు ఇచ్చారు. ముఖ్యంగా బీసీలకు సంబంధించి ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తామన్నారు. 20,000 కోట్లు దేవుడు ఎరుగు. పోయిన సంవత్సరం మొట్టమొదటి సంవత్సరం మీరు వచ్చినప్పుడు 9,700 crores 200 crores ఇచ్చారు. ఆ 9,200 crores కేటాయించి ఖర్చు పెట్టింది ఏంటంటే 2,200 కోట్లు. మరి బీసీలు ఎట్లా డెవలప్ అవుతారు? ఈ రాష్ట్రంలో 56% మీరే అఫీషియల్గా లెక్కదేల్చి 9,200 కోట్లు మీరు కేటాయించి 2,200 కోట్లు ఖర్చు పెడతారు. స్కాలర్షిప్ రియంబర్స్మెంట్కు డబ్బులు ఇవ్వరు. మీరు ఏ హామీ బీసీలకు సంబంధించింది నెరవేర్చారు? 42% రిజర్వేషన్ అన్నారు, అది కూడా ఇప్పటి వరకు నెరవేరలేదు. మరి ఇక మీరు బీసీలకు ఇచ్చిన హామీల్లో నెరవేర్చేది ఏంటి? మీరు నెరవేర్చినామని చెప్పేసి మీరు ఏదో కామారెడ్డిలో మళ్ళొక మహాసభ నిర్వహిస్తాబోతామని చెప్పి సరే వర్షాల కారణంగా పోస్ట్పోన్ చేసుకున్న అది వేరే ఇష్యూ. కానీ మీరు చేసింది ఏంటి? ఎట్లా మీరు దాన్ని నిర్వహిస్తారు? ఒక్క హామీ కూడా మీరు వచ్చినాక కూడా 10 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. 20 బీసీ కార్పొరేషన్లు ఉంటే ఒక్క కార్పొరేషన్కు ₹1 మీరు రిలీజ్ చేయలే. మీకు 1 yearలో మీరు కావాల్సిన డబ్బులు మీరు కాంట్రాక్టర్లకు ఇచ్చుకుంటారు, ఇంకెవరికో ఇచ్చుకుంటారు. 3 లక్షల కోట్ల బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్, బీసీలకు సంబంధించి మీరు 2,000 కోట్ల ఖర్చు పెట్టేది. అంటే అడగకపోవడం, బీసీలు ఎవరు అడుగుతలేరనే కదా మీరు వీళ్ళందరినీ కూడా దాటవేస్తున్నారు. సో మేము కోరేది ఏంటంటే రేపు రాబోయే కాలంలో బీసీలు ఈ విషయాలు 100% అర్థం చేసుకుంటున్నారు, రేపు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. సో ఇంత జరుగుతున్నప్పుడు కూడా మీ బీసీ సంఘాలలోనే చాలా రకరకాలైనటువంటి వివిధ పార్టీలతో సత్సంబంధాలు ఉన్నటువంటి నాయకులు ఉన్నారు, ఇండిపెండెంట్గా కొట్లాడేటువంటి నాయకులు సైతం కూడా ఉన్నారు. సో ఎందుకు బీసీలకు జరుగుతున్నటువంటి ఈ అన్యాయం పట్ల ప్రజాక్షేత్రంలో తీసుకోవడంలో కొంత విఫలం అవుతున్నట్టుగానే స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అందుకోసం అని చెప్పేసి ఉద్యమాలు కానీ ధర్నాలు కానీ చేసేటువంటి పరిస్థితులు కూడా కనబడట్లేదు. ప్రభుత్వం పైన కనీసం యుద్ధం చేద్దామని చెప్పేసి ఎవరైనా ఒకరిద్దరు పిలుపునిచ్చినా కానీ బీసీల దగ్గర నుంచి ఆ విధమైనటువంటి స్పందన రావట్లేదు సార్. ఏంటి సార్ దీనిపైన? ఇప్పుడు మొట్టమొదటి బీసీలకు వాళ్ళకు జరుగుతున్న అన్యాయాలపైన కొంత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. సో మేము కూడా ఏంటంటే ఇంటలెక్చువల్ ఫోరం నుంచి కొంత సమాచారాన్ని ఎప్పటికప్పుడు స్టాటిస్టిక్స్ అని కూడా అప్డేట్ చేసి ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు మేము కూడా ఏంటంటే డైరెక్ట్గా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలని చెప్పేసి యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకుని వెళ్తున్నాం. రేపు కూడా కరీంనగర్లో ఒక పెద్ద సభ పెట్టాం. అట్లాగే రాబోయే కాలంలో ఇంకా అక్టోబర్ తర్వాత ప్రతి జిల్లాలో వెళ్ళి ఆ జిల్లాలో ప్రజల్ని ఈ అంశాలపైన అవగాహన కల్పించి కొంత చైతన్యం చేయడం అనుకుంటున్నాం. ఆ తర్వాత మళ్ళీ ఈ ప్రజలందరినీ కూడా సమకూర్చి ఆ తర్వాత ప్రజల నుంచి వచ్చే డిమాండ్ని బట్టి మళ్ళీ ఫర్దర్ యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేస్తాం, ఉద్యమ యాక్షన్ ప్లాన్. మీరేమి ఇంకా బీసీలు ఇక ఊరుకుంటారు ఇంతటితో అయిపోయింది అనుకునేటువంటి ప్రసక్తే లేదు. 100% బీసీలు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తారు. రేపు కరీంనగర్ సభ అంటా ఉన్నారు, కేవలం మీ ఇంటెలెక్చువల్ సంబంధించిన పూర్వం అధ్యక్షులైనటువంటి చిరంజీవి గారి యొక్క ఆధ్వర్యంలోనే నిర్వహిస్తూ ఉన్నారు. దీని వెనకాల ఇంకా మిగతా సంబంధించినటువంటి పార్టీలకు అనుసంధానంగా ఉన్నటువంటి నాయకులు సైతం కూడా మీరు ఏమైనా ఆహ్వానిస్తున్నారు? రేపేంటి సార్ కార్యాచరణ అనేది? దాని సభ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు?
రేపు మేము బీసీలకు సంబంధించినటువంటి అన్యాయాల గురించి ప్రజలకు తెలియజేయడం కొరకు సభ ఏర్పాటు చేయడం జరిగింది. వేరే ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన నాయకుడిని కూడా మేము ఇక్కడ ఇన్వైట్ చేయలేదు. సో ప్రజలకు ఏం చెప్తున్నామంటే ప్రభుత్వాలు ఎలాంటి హామీలు ఇస్తున్నాయి, హామీల అమల్లో ఎట్లా ఫెయిల్ అవుతున్నాయి, మనం ఏ విధంగా మోసపోతున్నాం, మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, మరి ప్రజలు ప్రభుత్వం పైన ఎలాంటి ప్రెషర్ పెట్టగలిగితేనే మరి రాబోయే కాలంలో ప్రజలు అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయనే విషయం పైన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో చివరిగా సార్ అంటే ఆ జీవో వల్ల సాధ్యమైతే సార్ ఇప్పుడు 42% సంబంధించిన రిజర్వేషన్ సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉంటుందా? అంటే టెక్నికల్గా ఇది పనికిరాదు, కోర్టుకు వెళ్తే ఒక పక్కన కొట్టుకు పోతుందని ఒక పక్కన, లేదు లేదు ఇది నిలుస్తుంది అని చెప్పేసి మరో పక్కన వాదనలు వినబడతా ఉన్నాయి. సో మీరేం చెప్పదలుచుకున్నారు సార్? 8 రాష్ట్రాలలో ఇప్పటికే ఈ దేశంలో జీవోల ద్వారా రిజర్వేషన్ 50% సీలింగ్ దాటి ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా అది నిలబడలేదు. కాబట్టి మన రాష్ట్రంలో నిలబడుతుందని నేను అనుకోను. అందుకనే మేము మొదటి నుంచి కూడా 9th షెడ్యూల్ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. తమిళనాడు మోడల్ లాగా 9th షెడ్యూల్లో పెట్టడానికే ప్రయత్నం చేయండి, రాజ్యాంగాన్ని సవరించండి, 9వ షెడ్యూల్లో పెట్టండి అని మేము చెప్తూ ఉన్నాం. ఎందుకంటే 8 రాష్ట్రాల ఉదాహరణలు మన కళ్ళ ముందు ఉన్నాయి, తమిళనాడు ఉదాహరణ కూడా మన కళ్ళ ముందు. కాబట్టి దేని ద్వారా వెళ్తే మనకు విజయం సాధిస్తాం అనేది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అందుకనే తమిళనాడు మోడల్ని మేము మొదటి నుంచి పాటించాలని చెప్తున్నాం.